హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వ్లాగ్తోటి మేము ముందుకైతే వచ్చాను. ఈ రోజు అయితే నిజంగా ఎంత చండాలం డే అంటే నాది, అంత చండాలం డే. అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంది. టైం వచ్చి ఇప్పుడు 10:58 అయిందనమాట. ఇప్పుడు టిఫిన్స్ అయినాయి. అసలు ఇల్లు చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పి. అసలు ఏమో నైట్ అంతా చక్కగా కిచెన్ క్లీన్ చేసుకుని మంచిగా మార్నింగ్ లేచి పూజ, ఆల్రెడీ నిన్న బ్లాగ్ లో చూసారు కదా, పూజ గది క్లీనింగ్ చక్కగా మంచిగా అన్ని చేసేసుకున్నాం. మార్నింగ్ లేచి మంచిగా పూజ చేసుకుని డే అనేది పీస్ఫుల్ గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకొకటి అనమాట. ప్రతిరోజు కూడా నాకు ఇలాగే అవుతుంది. ఒకటి అనుకుంటే ఒకటి వేరేలాగా అవుతుంది అనమాట. సో ఇంకా ఇప్పుడు 10:58కి నేను టిఫిన్ అయితే చేశాను. మా పిల్లలకి ఆల్రెడీ 9కి పెట్టేసాం అనమాట. మా హస్బెండ్ మా బుడ్డోడికి అండ్ నేనైతే మా బుడ్డదానికి పెట్టేస్తాము. సో మా హస్బెండ్ కూడా ఈరోజు వర్క్కి లేట్గా వెళ్ళారు. బికాజ్ మేము లేట్గా మేము ఈరోజు లేట్గా లేచామన్నమాట. నైట్ అస్సలు నిద్ర లేదు. మా బుడ్డదా అంతా ఫుల్ ఏడుస్తూనే ఉందన్నమాట. సో ఇంకా చూడండి, నేను మాట్లాడుతున్నానని తనని చూపించట్లేదని లాగేస్తుంది నన్ను. అవునా? ఏంటి 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 కొంచెం లైటింగ్ తక్కువ వస్తుంది. సో రూమ్ కొంచెం లైట్ అనేది తక్కువ అనమాట. సో ఇంకా నా కొడుకు అయితే కారుతో ఆడుకుంటున్నాడు. నా ఇల్లు ఎలా ఉందో చూపిస్తా. చేపల మార్కెట్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉందన్నమాట. అసలు ఈరోజు అయితే నేను కబోర్డ్స్ కూడా నీట్గా సెట్ చేసుకుందాం. ఆల్రెడీ బెడ్రూమ్ అంతా కూడా దులిపేసాం అనుకున్నా, బట్ అవ్వలేదన్నమాట. మరి నాకైతే అసలు ఓపిక అయితే లేదు. పీరియడ్ అయిపోయిన తర్వాత హౌస్ క్లీన్ చేసేది ఒక ఎత్తు అయితే, క్లీన్ చేసిన తర్వాత సదురుకోవడం అనేది ఇంకో ఎత్తు. అది మాత్రం కన్ఫర్మ్. దానికంటే పిల్లలు పెద్దవాళ్ళు అనుకో ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ నాకున్న పరిస్థితికి, మా ఇద్దరు ఉన్న చిన్న అల్లరి పిల్లలకి లేదు లేదు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు 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 హాయ్ ఫ్రెండ్స్. హాయ్ నువ్వు చెప్పు హాయ్ చెప్పు. నోట్తో చెప్పాలి. ఎక్కడికి పంపించును? వెళ్తావా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? వెళ్తావా? మా ఓడు 1 month నుంచి మా అమ్మ దగ్గరికి పంపించమని పంపి అని చెప్పి చంపేస్తున్నాడు అనమాట. అదిగోండి, ఎక్కడికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అని అంటాడు. మా అమ్మని కూడా అమ్మనే అంటాడు అనమాట. సో కొంచెం అక్కడ పరిస్థితులు కొంచెం అంటే అనుకున్నట్టుగా లేక ఇంకా కొంచెం లేట్ అవుతుంది అనమాట. కొంచెం మా అమ్మ వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అలా ఉన్నాయి. ఇంకా ఈయన్ని తీసుకెళ్ళి ఆ హెల్త్ ఇష్యూస్ ఎలా చూసుకుంటుంది అని చెప్పి మాట్లాడు. వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో కూడా ఎడ్ చేస్తున్నాడు. ఇంకా పంపించాలి. ఇంకా వాళ్ళు కూడా కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత పంపిద్దామని చెప్పి అయితే ఆగానమాట. సో ఇంకా ఈరోజు నా ఇల్లు ఎలా ఉంది ఏంటంటే చూపిస్తాను. ఎప్పుడుకి అవుతుందో అసలు వంట కూడా అవ్వలేదన్నమాట. ఇంకెక్కడ నేను మాట్లాడుతుంటే నా కూతురు అసలు మాట్లాడనివ్వట్లేదు. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. పని చేస్తుంటే మీకైతే మాట్లాడతా. సో ఇప్పుడే జస్ట్ ఇప్పుడు పనికైతే వర్క్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇంట్లో పని చేయడానికి టైం వచ్చి అయితే 11:13 అవుతుంది. 11:15 అవుతుంది మార్నింగ్. ఇంక ఇప్పుడైతే మా బుడ్డదాన్ని బలవంతంగా గసిరి మరి పడుకోబెట్టా. నిద్ర వచ్చినా సరే ఇంకా ఆడతానంటుంది. ఇంక నాకేం ఒక పని వల్ల వంట అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు గొబ్బ వెళ్ళి వంట చేసి ఇంట్లో పనులన్నీ కూడా అసలు ఎప్పటికి అవుతాయో కూడా తెలియదు. అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నా పిల్లలైతే ఒకళ్ళేమో ఉయ్యాలుగుతూ పడుకున్నారు. మా బొడ్డు ఉయ్యాలుగుతూ పడుకుంది. అండ్ ఇంకోడేమో ఇక్కడ మ్యాజిక్ స్లేట్ అయితే ఆడుకుంటున్నాడు అనమాట. మా అమ్మ ఎప్పుడో నెలల ముందు ఎప్పుడో కొనిచ్చింది ఆడుకుంటాడని, అప్పుడు మాత్రం ఆడుకోలేదు. ఇంక ఈ 2 days నుంచి ఆ మ్యాజిక్ స్లేట్తోనే ఆడుకుంటున్నాడు. అంతే కదా, చూసి ఎప్పుడుకో ఆడతారు పిల్లలు. సో ఇంక ఫస్ట్ అయితే నా బెడ్రూమ్ ఎలా ఉందో చూసేయండి. సో ఫస్ట్ అయితే మా బెడ్రూమ్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. నేనైతే ప్రతి నైట్ కూడా అంటే ఆల్రెడీ పీరియడ్ తర్వాత క్లీనింగ్స్, పూజ గది క్లీనింగ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి ఏంటంటే నేను బట్టలు అవన్నీ కూడా కబోర్డ్స్ క్లీన్ చేసుకుందామని చెప్పి
ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అయితే పెట్టుకున్నాను అనమాట. మా కబోర్డ్స్ చూస్తే అసలు మరీ దరిద్రంగా ఉన్నాయి. అండ్ కర్టన్స్ అంటే పీరియడ్ తర్వాత తీసేస్తాం కదా, ఉతకడానికి వేస్తాను కదా, ఇంకా అప్పుడు చూసాను అనమాట. అసలు ఎవరి కబోర్డ్ కూడా సరిగ్గా లేదు అని చెప్పి ఇంకా ఇవాళ అయితే తీసేద్దామని అనుకున్నాను. కానీ అసలు ఇవాళ మా పిల్లలు ఏడిపించారు, బీభత్సంగా చిరాకు వచ్చేసింది అనమాట. ఎప్పుడు ఏదనుకున్నా సరే అది రివర్స్ అవడం తప్పితే మా లైఫ్లో ఇది చెయ్యాలి అనుకుంటే అది చేసింది ఏ రోజు ఉండదు. సో ఈరోజు కూడా అలాగే జరిగిద్దేమో అని నాకు లోపల లోపల చాలా టెన్షన్ ఉంది. మరి ఈరోజు చేస్తానో ఎప్పుడు చేస్తానో అనేది తెలియదు. ఇక్కడ చూస్తే బట్టలు అనమాట, పీరియడ్ తర్వాత తీసినవి, బెడ్షీట్స్, మా డైలీ వేర్వి, పిల్లల డైలీ వేర్వి అండ్ పట్టుకున్నవి ఇంట్లో పీరియడ్ టైంలో పట్టేసుకుంటాం కదా, సో అవన్నీ కూడా తీసేసాను. అంట్లు అయితే సదిరి పెట్టాను, అవి అయితే ఆన్ చేయాలి. అంట్లు ఇంకా మిగతావి ఏమన్నా ఉంటాయేమో అవి కూడా వేసేసి ఒకేసారి ఆన్ చేద్దామని అయితే అలా ఉంచాను అనమాట. ఇంకా మా కిచెన్ వచ్చేసరికి ఇలా అయింది. ఇంకా మా ఇంట్లో ఈ ఎగ్ కర్రీ తినలేక నాకైతే చిరాకు వస్తుంది. మా వాళ్ళేమో ఎగ్ కర్రీ చేయమంటున్నారు. క్లీన్ చేసి వంట చేసి ముందు అల్మార్లన్నీ నీట్గా సదిరి దానికి కటన్స్ వేయాలన్నమాట. మరి ఎప్పటికైతుందో చూద్దాము. వర్క్ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడేస్తాను. వచ్చేయండి పని చేసేద్దాం. ఇలా ఉందన్నమాట మా ఇంటి పరిస్థితి అయితే. కానీ నిజమండి, పీరియడ్ టైంలో ఎంత ఇబ్బంది పడతామో, తర్వాత క్లీనింగ్ చేసుకోవడానికి, క్లీనింగ్ చేసిన తర్వాత అవి సదర్తాకు కూడా అంతే ఇబ్బంది ఉండిద్ది నాకు. కానీ పెద్ద పిల్లలు అయితే కనుక మనకి 1 డే ఆర్ 2 డేస్తో కంప్లీట్ అవుతుంది. బట్ నేనేంటంటే ఎక్స్టెండ్ చేసుకుంటాను అనమాట. ఈరోజు ఈ పని చేసుకోవాలి, ఈరోజు ఈ పని చేసుకోవాలని చెప్పి అన్నీ ఒకేసారి పని పెట్టుకున్నా సరే నేను పిల్లలకి ఫుడ్ ఫీడ్ చేయలేను అనమాట. మెయిన్ నా టాస్క్ అయితే అదే అనమాట. ముందు పిల్లలకి టైం టు టైం పెట్టాలి. నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది 11:15 అయిపోయింది. ఇప్పుడు 11:30 నేను వంట స్టార్ట్ చేశాను. 11:30కి 11:30కి వంట స్టార్ట్ చేసి అన్నం వండి మళ్ళీ ఆ అన్నం ఒక్కొక్కసారి నేను కుక్కర్లో పెట్టను, చేత్తోనే నార్మల్ గెంజి వంపి పెడతానమాట. ఒక్కొక్కసారి నాకు కుదిరిద్ది, అంటే పిల్లలు బేస్ బట్ట అనమాట. పిల్లలకి ఒకవేళ నాకు టైం లేదు ఇప్పుడు వండడానికంటే అప్పుడు కుక్కర్లో పెట్టేస్తా, లేదు అనుకుంటే మాత్రం గెంజి వంచుతాం కదా, ఇంకా అలా అయితే వండుతాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఒక్కొక్కసారి అలా పెట్టమంటారు, ఒక్కొక్కసారి అంటే ఆయనకి ఎలా తినాలనిపిస్తే అట్లాగా అనమాట. మెయిన్గా ఏంటంటే పిల్లలకి చేత్తో నార్మల్ గింజొంచిన అన్నం పెడితేనే మంచిదని చెప్తారు పెద్దలు. సో ఇంకా ఎక్కువ అయితే నేను అదే ప్రిఫర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే నా పని వంట చేసుకుంటూ ఇంకా మా బుడ్డది అయితే పడుకుందనమాట. తను పడుకునే లోపు నేను ఇవన్నీ కూడా చేసేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. ముందు ఈ మడత పెట్టాలంటే పెద్ద టాస్క్ నాకు, ఎందుకంటే మా పిల్లోడు కూడా తెలియని వయసు కాబట్టి మడత పెట్టి నేను అలా వచ్చేలో పని లాగి పడేస్తాడనమాట. అదొక భయం, అందుకని చెప్పి ఇంకా నేను ఉన్న దగ్గర అలా మడత పెట్టి అలా చేసుకుంటున్నాను. ఒక పక్కన కర్రీ వండుతున్నా, ఒక పక్కన మా పిల్లని చూసుకుంటూ. ఇంకా మా బుడ్డది పడుకుంది కాబట్టి తను పడుకుని లేచేలోపు ఎంతో గంట అవుతుంది కదా అని స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి, అసలే నాకు ఓపిక లేదురా నాయన, ఇల్లంతా గందరగోళంగా ఉందనుకుంటే ఉన్నదాన్ని కూడా సరిగ్గా ఉన్నదాన్ని కూడా తికమక్కగా చేసేస్తున్నాడు మా వాడు. చూడండి ఇప్పుడైతే అలా మ్యాట్ తీస్తున్నాడు అనమాట. మాది జారగల పిల్లలది ఉంది కదా, అది వేయమంటున్నాడు. అసలు నాకైతే పిచ్చి లెక్కిసిపోతుంది అనమాట ఇంట్లో ఒక్కొక్కసారి నిజంగా. బట్ ఇంకా వాళ్ళకి మా ఓడికి అయితే అది కావాల్సింది ఇచ్చే వరకు కూడా నా చుట్టూరు గింగిరాలు తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాడు. సర్లేలా బాబు, నీకు నచ్చింది చేసుకో, తర్వాత నేను చేసుకుంటానని చెప్పి ఆ మ్యాట్ తీసిన సరే ఇంకా వద్దని చెప్తే వినలేదు. సరే నేను ఇంకా వదిలేసి నా పని నేను చేసుకుంటున్నాను. కానీ నిజంగా మనకి ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత ఉతకడం ఒక ఎత్తు అయితే సదరడం ఇంకో ఎత్తు అనమాట. నాకు మెయిన్గా నాకైతే పెద్ద టాస్క్ అనిపించేస్తాయి. మొత్తం తీసి ఇంట్లో అన్నీ కూడా తీసి లాగి అన్నీ సదిరి పెట్టేసరికి చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది కదా. సో ఒక పక్కన వంట చేస్తూ, ఒక పక్కన పిల్లల్ని చూసుకుంటూ, ఇంకో పక్కనేమో అవన్నీ సదురుకుంటూ, అయినా సరే ఇల్లు నీట్గా ఉండదు. మనం ఇంత కష్టపడినా సరే పిల్లలు ఉన్న ఇంట్లో అసలు నీట్గా ఏ రోజు కూడా ఉండదు అనమాట. ఎవరైనా సడన్గా వచ్చినా సరే అనుకునేది ఏంటంటే వీళ్ళు సరిగ్గా చేయరు చేయరు చేయరు, ఈ మాట తప్పితే ఇంత కష్టపడుతున్నారు పిల్లలతో అసలు కుదరదు అనే డైలాగ్ మాత్రం బయట వాళ్ళ నుంచి ఎవరు వచ్చినా సరే అది జరగని పని, అది రాని పని డైలాగ్
అనమాట. ఎవ్వరు కూడా అలా అనుకోరు. అంతేగా, ఎవరైనా కష్టపడితేనే తెలిసిద్ది ఆ కష్టానికి ఫలితం కానీ విలువ కానీ ఎలా ఉంటుందో చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, అవునా కాదా? సో నేను కూడా అంతకుముందు చాలా అనుకునేదాన్ని, ఎందుకు ఇలా అంటున్నారు, నేను ఎంత చేస్తున్నాను ఎంత చూస్తున్నాను అయినా సరే ఏంటి ఇలా అంటున్నారు అనుకునేదాన్ని. బట్ వన్స్ ఒక్కసారి నా మైండ్ నేను మార్చుకున్నా. ఎవరేమనుకుంటే నాకేంటి, నా హెల్త్ నా పిల్లల్ని నేను చూసుకుంటున్నానా లేదా, నాకు ఇప్పుడు నేను ఒకవేళ మూలపడిపోతే వాళ్ళు వచ్చి మనల్ని అలా చూస్తారా, లేదు. మనకు అయినంత వరకు మనకు కుదిరినంత వరకు నేనైతే క్లీన్ చేసుకుందాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అయితే పెట్టుకుంటా. అప్పటికి అంటే నీట్గా ఉన్నప్పుడు వస్తే ఓకే, నీట్గా లేనప్పుడు వచ్చినా నాకు ఓకే. బట్ ఏంటంటే ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. నాకే కాదు, న్యూ మామ్స్కి ఎవరికైనా అదే ఫీలింగ్ ఉంటుంది. పిల్లలు కొంచెం ఎదిగే వరకు కూడా మన లైఫ్ అనేది ఇంతే క్రిటికల్గా ఉంటుంది. కొంచెం వాళ్ళు ఎదిగి వాళ్ళు హెల్తీగా ఉన్నారంటే ఆ పెయిన్ అంతా కూడా మర్చిపోతాం. నేనైతే మెయిన్గా అంతే అనమాట. ఇప్పుడే లేచిందనమాట పాప. సమ్మర్ కదా, సమ్మర్లో పెరుగన్న కంపల్సరీగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే కంపల్సరీగా పెట్టాలి. సో మా పెద్దోడైతే అసలు పెరుగన్నం ముట్టడు. అలవాటు చేయక తప్పు చేసా, ఆ తప్పు మళ్ళీ చేయకూడదనైతే అనుకుంటున్నా. బలవంతంగా కొడితే తిడితే కానీ మా ఊళ్ళో పెరుగన్నం అయితే తినడు. అదే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అలవాటు చేశాను, బట్ ఆఫ్టర్ 1 year తర్వాత చేసాం. అది తప్పైందనమాట. అందుకే బిఫోర్ 1 year లోపు చేద్దామని ఫిక్స్ అయ్యాను మా బుడ్డదానికి. నచ్చిందా? ఎండలు మామూలుగా లేవు కదా, అసలు కిచెన్లో కాసేపు కూడా ఉండలేకపోతున్నా నేనైతే మాత్రం. అలా వెళ్ళి కాసేపు వేసిలో కూర్చొని మళ్ళీ వచ్చి పని చేసుకుంటున్నా. సో ఎలా ఉన్నాయి మీ ఊర్లో ఎండలు అయితే నాకు కమెంట్ చేయండి. తినడానికి అస్సలు ఇష్టపడదు. ఈ పెరుగన్నమే కాదు ఏది తిందు మా పిల్ల. మధ్యాహ్నం అయితే టెన్షన్ వచ్చేసిద్ది నాకు పెట్టడానికి, చుక్కలు చూపించిద్ది అనమాట. ఇంకా ఈరోజు అయితే మా పాపకి పెరుగన్నం పెట్టేశాను. ఇంక ఇది వచ్చి ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ అయితే పాపకి పెట్టేసి అండ్ నెక్స్ట్ బాబుకి పెట్టేసి నేను తినేసి వెళ్ళైతే పడుకున్నా. పని స్టార్ట్ చేసా. బెడ్షీట్స్ మడత పెడదామని స్టార్ట్ చేశాను కదా, ఈలోపు మా పాప అయితే లేచింది. ఇంకా తనకైతే లంచ్ అయితే పెట్టేస్తాను అనమాట. ఈరోజు ఫస్ట్ టైం పెరుగన్నం పెట్టాను. చాలా కష్టం మీద తినింది అనమాట. కానీ అసలు పెరుగన్నం పెట్టాలి. అండ్ మా బాబుకి అయితే అసలు ఇప్పటికీ తినడండి. నేను ఇంకా కొట్టో తిట్టో ఏదో ఒకటి చేసో పెడతాను, కానీ నాకే కొంచెం భయపడతాడు అనమాట. మళ్ళీ వాళ్ళ డాడీ ఉంటే నాటకాలు ఆడేస్తాడండి. వాళ్ళ డాడీ లేని టైంలో చూసి పెరుగన్నం అయితే నేను పెడతాను. బట్ పెరుగన్నం అనేది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. ఎండాకాలంలో అయితే ఇంకా మంచిది. ఎందుకంటే పిల్లలు మజ్జిగ తాగరు కాబట్టి కనీసం పెరుగు అయినా సరే కొంచెం చల్లగా పడి ఉంటుంది పొట్టలో. నాకైతే పెరుగు అనేది పిచ్చి అనమాట. నేనైతే అసలు ఎంత ఇచ్చినా పెరుగు అనేది ఉత్తి పెరుగైనా తినేస్తాను. కానీ అది మాత్రం మా ఇద్దరు పిల్లలకి రాలేదు. మరి ఏమో కానీ అస్సలు తినరు. మా పాప కూడా చాలా కష్టంతో తినింది. బట్ వీక్కి 2 times పెట్టాలని అయితే అనుకున్నా. ఎందుకంటే ఈ అలవాటు అనేది లేదంటే కనుక మనం ఎదిగే కొంది మనం ఇబ్బంది పడిపోతాం పిల్లల విషయంలో. సో ఇప్పుడు నేనైతే అదే ఇబ్బంది పడుతున్నా మా కొడుకు విషయంలో. ఇంకా మా పాపకి పెరుగన్నం పెట్టి ఇంకా మా వాడికి ఎగ్ కర్రీ అనమాట మాది ఇవాళ. తనకి పెట్టేసి మా హస్బెండ్ లంచ్ చేసి బయటకు వెళ్ళిపోయారనమాట పనుండి. ఇంకా నేను కూడా తినేసి కాసేపు ఎడిటింగ్ వర్క్స్ చూసుకొని ఇంకా పిల్లల్ని చూసుకుని ఇంకా అలా పడుకుని పోయాను అనమాట. ఇంకా లేచిన తర్వాత వెంటనే నాకైతే ఫుల్ హెడేక్ వచ్చేసింది అనమాట. నిద్ర మధ్యలో లేచాను మా పాప లేచిందని చెప్పి. అసలు కాసేపు కూడా పడుకోదు మా పాపది. అలా పడుకునేది ఒక 1/2 hourకి లేచేసిద్ది. నాకు అసలు నిద్ర మధ్యలో లేచానంటే నాకు హెడేక్ వచ్చేసింది అనమాట బాగా. నేను అందుకే చాలా వరకు మధ్యాహ్నం పూట తగ్గించేసాను, నైటే ప్రశాంతంగా పడుకుందామని చెప్పి. బట్ ఈరోజు కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఎక్కువ అయిపోవడం వల్ల హెడేక్ వచ్చేసింది అనమాట. ఇంకా అలా జారబడ్డాను, ఇంకా నిద్రపోయాను. ఇంకా వెంటనే ఒక 10 నిమిషాలకు అరగంటకి బెల్ కొట్టేసింది మా పాప అయితే, లేగు అని చెప్పి. ఇంకా ఆ ఏడుపుకి నేను ఇంకా లేచేసాను. ఇంకా మా పాపకి స్నాక్స్ అలా పెట్టి ఇంకా నా కొడుకు అయితే మాత్రం పడుకునే ఉన్నాడు అనమాట. ఇంకా నా కొడుకు లేచేలోపు నేను ప్రశాంతంగా టీ తాగాలి. ఒకసారి ఫోన్లో ఎడిటింగ్ వర్క్స్ కానీ ఏమైనా షెడ్యూల్ పెట్టుకోవాల్సినవి ఉంటాయేమో చూసుకుంటాను అనమాట నేను. ఎందుకంటే ఇప్పటికే నా వీడియోస్ అన్ని చాలా డిలే అయిపోతున్నాయి, చాలా ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇంకా అసలు అలా చేయకూడదు. నా ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి అని చెప్పి ఇంకా నేనైతే ప్రతిరోజు కూడా మన ఛానల్లో 10:30కి అయితే వీడియో అయితే మార్నింగ్ 10:30కి
10:30కి వస్తుందన్నమాట లాంగ్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది నిజంగా నాకు చాలా అంటే చాలా అవసరం. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే ప్రతిరోజు కూడా సపోర్ట్ చేయండి. నేను రోజు ట్రై చేస్తున్నా, బట్ కుదరట్లేదు అనమాట. అంటే డే బై డే, అంటే రోజు పెట్టడానికైతే నేను ఖచ్చితంగా వస్తుందన్నమాట మన ఛానల్. రోజు మార్నింగ్ 10:30కి అంటే ఒక 1 వీక్ 2 వీక్స్ పోయిన తర్వాత నేను మీకు చెప్తాను మన ఛానల్. అంటే ప్రతిరోజు కూడా 10:30కి రిలీజ్ చేద్దాం మన ఛానల్లో వీడియోస్ అని అనుకుంటున్నాను. నేను ఇంకా ఆ పని మీద ఉన్నానమాట. షూట్స్లోనే ఆ విధంగానే ఉన్నాను. మన ఛానల్లో ఏ రోజు కూడా గ్యాప్ రాకూడదని చెప్పి నేను ట్రై చేస్తున్నా. బట్ అప్పటి వరకు కూడా కొంచెం రోజు పెడదాం. 10:30కి మన ఛానల్లో వీడియో అనేది రిలీజ్ అవుతుంది. రోజు అంటే మధ్యలో ఒక రోజు షార్ట్ వీడియో అండ్ ఆ నెక్స్ట్ డే లాంగ్ వీడియో అలాగనమాట. అలాగైతే నేను చేస్తా, మీకు ఇన్ఫామ్ చేస్తాను అనమాట. ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత, కొంచెం నేను సెటిల్ అయిన తర్వాత, ఇంట్లో పనులు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే మెన్షన్ చేస్తాను మన ఛానల్లో. కానీ ప్రతిసారి కూడా మన ఛానల్ లాంగ్ వీడియో అయితే 10:30కి వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీకు నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది. చూడడం అయితే అస్సలు మర్చిపోవద్దు, అండ్ లైక్ చేయడం అస్సలకే మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం. ఇంకా ఫైనల్లీ టీ తాగిన తర్వాత మార్నింగ్ సగం మడత పెట్టే బెడ్షీట్స్ మళ్ళీ ఇంకో సగం మడత పెట్టేసి ఇంకా అవన్నీ కూడా అలమార్లో సదిరేసాను. ఇంకా అలమార్ మొత్తం సదరాలంటే నాకు ఇంకా హెడేక్ అస్సలు తగ్గలేదనమాట. సో ఇంకా మంచిగా ఆయిల్ అయితే పెట్టేసుకుని చిక్కు తీసుకుందామని అయితే ఆయిల్ పెట్టుకున్నా. ఇంకా అలా ఆయిల్ పెట్టుకున్నానో లేదో మా పాప అయితే రచ్చ చేసిందనమాట. ఇంకా హెయిర్ చిక్కు తీసుకుందామని ఆయిల్ పెట్టాను. చూడండి అదే ఏడుస్తుందో. ఒక్క పని అవ్వనివ్వదు మా పిల్ల, ఒక్క పని అవ్వనివ్వదు. కనిపించట్లేదా? సరే ఆడ. ఇంకా చూసారు కదా ఎలా ఏడ్చిందో. ఇంకా ఇలా ఉంటుందన్నమాట నా కూతురుతో. లేచిన తర్వాత ఖచ్చితంగా తను ఎత్తుకునే ఉండాలి. ఇంకా ఇలా ఎత్తుకుంటే నాకు ఏం పనులు అవుతాయి. ఈరోజు అన్నీ కూడా ఎంటీగానే జరిగిపోయినాయి. రేపొద్దున మాత్రం మంచిగా అయితే కబోర్డ్స్ అయితే క్లీన్ చేసేయాలి. అదైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాను. సో లాస్ట్ వరకు వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం అన్ని వీడియోస్ చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. బాయ్.